జ్ఞానవాపి కేసులో హిందూ పక్షానికి ఊరట లభించింది. ముస్లిం పక్షం పిటిషన్ ను అలహాబాద్ కోర్టు కొట్టివేసింది. జ్ఞానవాపి మసీదు సెల్లార్లో పూజలకు అనుమతిస్తూ వారణాసి కోర్టు గతంలో తీర్పిచ్చింది. ఈ తీర్పును సవాల్ చేస్తూ జ్ఞానవాపి మసీదు కమిటీ అలహాబాద్ హైకోర్టులో పిటిషన్ వేసింది. ఈ పిటిషన్ పై విచారణ జరిపిన హైకోర్టు పిటిషన్ ను కొట్టివేస్తూ తీర్పునిచ్చింది. మసీదు కమిటీ పిటిషన్ ను కొట్టివేస్తూ అలహాబాద్ హైకోర్టు తీర్పిచ్చింది. మరిన్ని వివరాలు మా ఢిల్లీ ప్రతినిధి సతీష్ అడిగి తెలుసుకుందాం. సతీష్, విజయ చంద్రిక హిందువులకు కొంత భారీ ఊరట వచ్చిందని చెప్పాలి. హిందూ భక్తులకు జనవరి 31వ తేదీన వారణాసి కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ జ్ఞానవాపి మసీద్ కమిటీ వేసిన అప్పీల్ అలహాబాద్ హైకోర్టు ఈ రోజు కొట్టివేసింది. దీంతో జిల్లా జడ్జి ఉత్తర్వులు సమర్థవంతంగా నిలిచాయని చెప్పాల్సి ఉంటుంది. జస్టిస్ రోహిత్ రంజన్ అగర్వాల్ తో కూడిన ధర్మాసనం ఇరుపక్షాలను విన్న తర్వాత తీర్పుని 11 రోజుల పాటు కూడా రిజర్వ్ చేసింది. కొద్దిసేపటి క్రితమే తీర్పును కూడా వెల్లడించింది. ఇక అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను స్వాగతిస్తున్న పెద్ద ఎత్తున కూడా ఎవరైతే హిందువులు పూజకు సంబంధించి పూజలు చేసుకునేందుకు అనుమతి ఇవ్వాలంటూ గతంలో కోర్టుకు వెళ్ళారు, వారంతా కూడా ఈ రోజు కొంత ఆనందం వ్యక్తం చేశారు. పిటిషన్ ను ఎట్టకేలకు 11 రోజుల తర్వాతకి ముస్లిం సంఘాలు చేసిన పిటిషన్ సైతం కూడా కొట్టివేయడంతో ఇక జ్ఞానవాపి దక్షిణ భాగంలో ఉన్న పూజలు చేసుకునేందుకు హిందువులకు కొంత ఊరట లభించిందని చెప్పాల్సి ఉంటుంది. ఇది హిందూ సంఘాలందరూ కూడా అక్కడ తమ విజయం సాధించాము, పూజలు చేసుకునేందుకు అలహాబాద్ హైకోర్టు సైతం కూడా తమకు ఇప్పుడు అనుమతి ఇచ్చిందనేది అధికారికంగా ఇక పూజలు నిర్వహించుకునేందుకు ఎలాంటి ఇబ్బందులు లేవనేది కూడా వారు ఆనందం అయితే వ్యక్తం చేశారు. విజయ చంద్రిక. థాంక్యూ సతీష్.